హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనతో పాటు మెంటల్ హెల్త్ గురించి చెప్పడానికి ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సౌమ్య రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ సుమా. థ్యాంక్ యూ మ్యామ్. అయితే జనరల్గా ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి ఇవాళ మిమ్మల్ని కలవడం జరిగింది. బీయింగ్ ఏ సైకాలజిస్ట్, ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం అందరికీ. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, అసలు అది ఎంతవరకు అందరికీ ఎంత హెల్దీగా ఉండాలి? మెంటల్ హెల్త్ సిమిలర్ టు ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. మెంటల్ హెల్త్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, హౌ యూఆర్ ఫీలింగ్, హౌ యూఆర్ ఫంక్షనింగ్ అన్నీ. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఆల్ యువర్ ఫీలింగ్స్, యువర్ బ్రెయిన్ ప్రాసెసింగ్ సిగ్నల్స్ అన్నీ అనమాట. అంటే ఇఫ్ ఒక ఇష్యూ అయితే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము ఏంటి, ఇవన్నీ ద వే వి థింక్ ఫస్ట్, రైట్? దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్షన్ కంటే ముందు ఆ థాట్స్ అనమాట. వెన్ దెర్ ఇస్ అ మెంటల్ హెల్త్ ఇష్యూ, వీ గో త్రూ డిస్ట్రెస్. ఫిజికల్గా బాడీ టెంపరీలీ ఫైన్ ఉన్నా కూడా స్లోలీ ఈవెన్ ఫిజికల్ బాడీ ఆల్సో స్టార్ట్స్ షోయింగ్ ఇష్యూస్ వన్స్ యూ హ్యావ్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ అనమాట. సో అందుకని వీ సే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. మానసికంగా మీరు ఎలా ఉన్నారు అని కూడా చాలా ఎక్కువగా గమనిస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎందుకంటే అది మనకి కనిపించట్లేదు బయటికి, అది నొప్పి వెంటనే తెలియట్లేదు. ఇప్పుడు మనకి చేయి విరిగింది అనుకోండి, వెంటనే వి టేక్ ఎక్స్రేస్ అండ్ నాట్ అండ్ వి టేక్ ఆల్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. అదే బ్రేకప్ అయింది, ఆర్ ఎనీ ట్రామాటిక్ ఇన్సిడెంట్ అయింది, ఆర్ యు ఆర్ హర్ట్, ఆర్ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, ఆర్ యు ఆర్ అబ్యూస్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్లో మీకు ఫిజికల్లీ బయటికి ఏం కనిపించట్లేదు కాబట్టి అది లోపల పెట్టేసుకొని ఉంటారనమాట. అది లోపల పెట్టేసుకొని బాధపడుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ లీడ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి స్లోగా ఏమవుతాయంటే ఫిజికల్ హెల్త్ పైన కూడా చూపిస్తుంటుంది. దేర్ వుడ్ బి ఫటీగ్, అలసిపోతుంటారు, ఆకలేదు, నిద్ర రాదు, అండ్ వెయిట్ లాస్ ఆర్ గెయిన్ ఉంటుంది సివియర్గా, ఏడుపు వస్తూ ఉంటుంది చాలా మట్టుకు, అండ్ దడ కొట్టేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ యాంగ్జైటీ గుండె దడ చాలా ఎక్కువగా ఉంటుంది, షివరింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ సమ్ కేసెస్ వి సీ దే ఆర్ థ్రోయింగ్ అప్ ఆర్ ఫెయింటింగ్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల హార్ట్ అటాక్స్ రావడము, ఇంకా మెంటల్, ఇంకా సివియారిటీ అండ్ సివియర్గా స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు అవే అవుతాయి అనమాట. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ స్ట్రెస్, లైక్ యూనో ఒక పైప్లో వాటర్ వెళ్తున్నప్పుడు మనం ప్రెషర్ హోల్డ్ చేసి పెట్టేమో టూ సైడ్స్ అంటే ఏమవుతుంది, అది బర్స్ట్ అవుతూ ఉంటుంది కదా. అలాగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ వెరీ మచ్ స్ట్రెస్డ్. వర్స్ట్ కేస్ సినారియోస్లో ఇది తట్టుకోలేక దేర్ వుడ్ బి సూయిసైడల్ థాట్స్ అనమాట. సూయిసైడల్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, దట్ ఈస్ లైక్ యు ఆర్ చూసింగ్ టు ఎండ్ యువర్ లైఫ్. దానికంటే ఇంకా పెద్దది ఏది ఉండదు కదా. యు ఆర్ ప్లానింగ్ టు కిల్ యువర్ సెల్ఫ్ అంటే దెన్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ మెంటల్ హెల్త్ అనేది మనం గమనించాలి ఇక్కడ. అయితే జనరల్గా మనము మెంటల్ హెల్త్ని మనం అంత కాన్సన్ట్రేట్ చెయ్యం. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైనా మనకి ఏదైనా నొప్పి వచ్చిందంటే దానికి పెయిన్ కిల్లర్ తీసుకోవడమో, లేకపోతే ఇంకా సివియారిటీ ఉంటే యాంటీబయాటిక్ వేసుకోవడమో జరుగుతుంది. ఫిజికల్గా బాగాలేనప్పుడు కూడా మనం డౌన్ అవుతూ ఉంటాం. అప్పుడే మనకి తెలుస్తుంది మనం కొంచెం డౌన్ అయ్యాము అని చెప్పేసి అప్పుడు మనం రియలైజ్ అవుతాం. బట్ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మెంటల్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యం. సో ఈ మెంటల్ హెల్త్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవచ్చు? ఎప్పటి వరకు అయితే యు ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు డౌన్గా ఫీల్ అవుతున్నారు, ఎంతకాలం వరకు డౌన్గా ఫీల్ అవుతున్నారు? సి, ఇఫ్ దెర్ ఇస్ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ అనుకోండి, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు యు ఆర్ ఫీలింగ్ డౌన్, యు ఆర్ సాడ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్. బట్ కంటిన్యూస్గా డౌన్ ఫీల్ అవుతూ మీకు నచ్చినవేవి కూడా చేయకుండా ఉండేటట్టు, మీకు బ్రతకడం ఇష్టం లేదు అనిపించేటట్టు, బయటికి వెళ్ళను, నేను నలుగురిని కలవను, నేను నా బెడ్లోనే ఉంటాను, నేను ఈ క్లోజ్డ్ రూమ్లోనే ఉంటాను, నాకేమవుతుందో నాకు తెలియదు అన్నట్టు, చుట్టూ అందరు ఏం మాట్లాడుతున్నారో నాకు కనెక్షన్ కూడా తెలియట్లేదు అన్నట్టు ఉన్న స్థితిలో వీ హ్యావ్ టు టేక్ హెల్ప్. ఓకే, వీ హ్యావ్ టు కొంచెంగా మనకు అనిపిస్తున్నప్పుడు లైక్ 1 week to 2 weeks we say you know you wait for 2 weeks or so, 1 to 2 weeks. But that being said, it's okay to talk to somebody. It need not always be a doctor or anybody. You can at least share with a friend saying నాకు ఇలా ఫీల్ అవుతోంది అని. ఫస్ట్ మన ఫ్రెండ్స్కు, క్లోజ్ రిలేటివ్స్, యువర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళకి చెప్పినప్పుడు ఏమంటారు, ఓకే షుడ్ వి గో అవుట్, షుడ్ వి డూ దీస్ థింగ్స్, షాపింగ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దాం, ఇలా డైవర్జన్ టెక్నిక్స్ ట్రై చేస్తారు. ఇట్స్ గుడ్ యూ ట్రై దోస్ డైవర్షన్ టెక్నిక్స్, ట్రై చేంజింగ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, టేక్ అ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఇవన్నీ చేశాక కూడా
లేదు ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ టైమ్ యూ రీచ్ అవుట్ టు ఎ సైకాలజిస్ట్ ఆర్ ఎ సైకియాట్రిస్ట్ ఓకే. అండ్ గెట్ హెల్ప్. ఓకే. సో ఇప్పుడు యూ ఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ మ్యామ్? ఆల్మోస్ట్ 8 years. 8 ఇయర్స్. సో ఈ 8 ఇయర్స్‌లో జనరల్‌గా మనం ఇన్ జనరల్‌గా చెప్తూ ఉంటారు గదా! మెయిల్ స్ట్రాంగ్‌గా ఉంటారు. ఫీమేల్ కొంచెం వీక్‌గా ఉంటారు అని జెప్పేసేసి. ఈ మెంటల్ హెల్త్ అనేది ఆహ్, ఎవరి మీద ఎక్కువ ప్రభావం అంటే మెయిల్ ఆర్ ఫీమేల్? యూజువలీ కొన్ని మానసిక ఇవి ఉన్నాయి కదా ఇష్యూస్, వీ సీ మోర్ ఇంపాక్టింగ్ ఇన్ విమెన్ ఓకే. దాన్ ఇన్ మెన్. దట్ బీయింగ్ సెడ్, విమెన్కి కొంచెం రెసిలియన్స్ ఎక్కువ ఉంటుందండి, అంటే తట్టుకునేంత కెపాసిటీ అనమాట. సో ఇనిషియలీ దే డోంట్ టేక్ సెల్ఫ్ కేర్. చిన్నగా ఏమన్నా అయినా అవన్నీ పైలప్ చేసి 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 ఒకటేసారి అవి బయటకు వస్తాయి. అవి అలా బయటకు వచ్చినప్పుడు అవి కనిపిస్తాయి అందరికీ, ఓ షీ సఫరింగ్ విత్ దిస్, షీ సఫరింగ్ విత్ ఓకే. దిస్, తినేంటి ఇలా అయింది అని. ఆ రెసిలియన్స్ వల్ల ఇది. బట్ if women tend to decide that yes, I have to work on myself and get out of it, I have to take therapy, or I will work, or go for workouts and all these things, it is well and good. But usually we all are women, right? మన పని, కిడ్స్, ఫ్యామిలీస్, వీటన్నిటిలో వీ కెన్ గెట్ డైవర్టెడ్ అండ్ ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి లోపల పెట్టేసుకోవడం మనకు అలవాటు అయిపోతుంది అనమాట. వీ కాల్ ఇట్ రూమినేషన్. నెమరేసుకోవడం థాట్స్ ఆర్ ఇష్యూస్ ఆర్ అయిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, వీ టెన్ టు ఫేస్ ఆల్ దీస్ ఇష్యూస్, ఎస్పెషలీ ఇన్ ఇండియన్ సొసైటీ కంపేర్ టు మెన్. విమెన్ టెన్ టు ఫేస్ సర్టన్ సోషల్ ఇష్యూస్ ఆర్ ఇన్సిడెంట్స్ అట్లా. అలాంటి చిన్న చిన్నవన్నీ మనం లోపల పెట్టేసుకుని ఎవరికి చెప్పాలో తెలియక అవి కొంచెం షేర్ చేసుకుని, నాకే ఇలా అవుతుంది ఎందుకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది, వీళ్ళు నన్నే అన్నారు, నేనే ఇలా, నన్నెవరూ ప్రేమించట్లేదు, నాకెవరూ వాల్యూ ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసేసుకొని లోపల పెట్టేసుకున్నప్పుడు దట్ వుడ్ లీడ్ టు అ మెంటల్ హెల్త్ ఇష్యూ అనమాట. ఎట్ వన్ పాయింట్ రియలైజింగ్ దట్ ఇట్స్ ఓకే, అది ఎవరైనా మనల్ని అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. ఇఫ్ దే ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు కరెక్ట్ అండ్ చేంజ్, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ హర్టింగ్ అదర్స్, ఐ విల్ ట్రై టు చేంజ్ ఇట్ బిట్. బట్ అదర్వైజ్ ఇఫ్ ఐ am ఫైన్, జస్ట్గా కమెంట్స్ పాస్ చేస్తున్నారు అంటే ఐ నో దట్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇలాగా ఎప్పటికప్పుడు ఇష్యూస్ సార్ట్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడు వాటిని తీసేసుకుని, ఇప్పుడు కొంతమంది విమెన్ వస్తారు నా దగ్గరికి, పాస్ట్లోని ఇష్యూస్ ఎన్ని ఉంటాయంటే వీ గో బ్యాక్ టు పాస్ట్ 10 years, 12 years, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని వస్తారు. ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ బై జర్నీ, ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్ అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఎక్కువ లగేజ్ ఉందంటే ఏమవుతుంది, దేర్ ఇస్ ఛాన్స్ యూ మిస్ ద ట్రైన్, ఇట్ ఇస్ సో సఫోకేటింగ్, యూ కెనాట్ ట్రావెల్ హ్యాపీలీ. సేమ్ ఇస్ ద ఇమోషనల్ బ్యాగేజ్. You're collecting an emotional baggage, your journey is going to be difficult for you. Journey of life is going to be difficult because you're not able to enjoy the moments. Because life throws several situations at us. ఆల్రెడీ ఈ బ్యాగేజ్ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి, తట్టుకోలేకపోతారు అనమాట. అప్పుడు వీ సీ లాట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీస్, ఓసిడీస్, మూడ్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తాము ఇన్ విమెన్. అయితే సౌమ్య గారు, మనం ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మెంటల్ హెల్త్ గురించి. మనం ఎక్కువ మెయిల్ కంటే ఫీమేల్కి ఎక్కువ శాతం మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ ద్వారా విమెన్ యొక్క మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ అనేది ఎంత బాగా చూసుకోవచ్చు అన్నదాన్ని మీరు మాకు తెలియచేయాలి ఇప్పుడు. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ అండి. మనం అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంటారు విమెన్, ఓకే. టువర్డ్స్ దెమ్ దే ఆర్ నాట్ రెడీ. టువర్డ్స్ దెమ్ దే ఆర్ నాట్ దట్ కంపాషనేట్. అంటే అవతల వాళ్ళు తప్పు చేస్తే వీ టెన్ టు ఫర్గివ్ దెమ్, ఇట్స్ ఓకే. ఎవరైనా సారీ చెప్పారు అంటే, మనం ఏదైనా తప్పు చేస్తే దే నాట్ రెడీ టు ఫర్గివ్ అనమాట. గుర్తుపెట్టుకొని, అలా నేను చేసి ఉండకుండా ఉండాల్సింది, అలా నేను చేసి ఉండకుండా ఉండాల్సింది, అరే ఆ రోజు తప్పు చేశాను, నేను ఇలా చేసుంటే ఇలా అయ్యేది కాదు. You should forgive yourself. Forgive yourself. Take care of yourself. You have to love yourself too. వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీళ్ళు నన్ను లవ్ చేయలేదు, యూజువలీ విమెన్ కంప్లైంట్స్ ఉంటాయి కదా. ఇట్స్ లైక్ యూ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అవతల వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. ఇస్ దేర్ ఎ రియల్ ఇష్యూ ఆర్ నాట్ అనేది తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇస్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
ఇవాళ అందరికీ తెలుసు, ఎనీ టీవీ ఆన్, ఎనీ యూట్యూబ్ ఆన్, దే సే దట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. మనందరికీ తెలుసు, బట్ ఆర్ వీ రెగ్యులర్లీ డూయింగ్ ఇట్? ఆర్ వీ టేకింగ్ దట్ టైమ్ అవుట్? ఇఫ్ దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ టైమ్ ఆర్ దిస్ ఇస్ అ టైమ్, వీ కెన్ ఓ ఇవాళ కుదరదు, మా కిడ్కి ఎగ్జామ్ ఉంది, ఓ ఇవాళ కుదరదు నేను కుక్ చేయాలి, ఓ ఇవాళ కుదరదు వీళ్ళు. నెగ్లెక్టింగ్ అవర్ సెల్ఫ్స్. బట్ యా, దట్ వీ టెన్ టు డూ అ లాట్. ఎందుకు కుదరదు? ఆ ఒక టైం పెట్టుకుంటే ఎక్కడ కుదురుతుంది? అప్పుడు కుదరకపోతే దాని నెక్స్ట్ అవర్. Why is it not? Why are you not important? Why are you not doing things for yourself? Why are you not doing beautiful things for yourself? Why are you not trying to learn anything? ఆఫీస్కి వెళ్ళాం, ఇంటికి వచ్చాం, వంట చేసాం, ఇది చేసాం, అది. యూర్ లైక్ ఇన్ దిస్ ఎంటైర్ పజిల్లో రౌండ్ 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 తిరుగుతూ ఉంటారు కదా. పుట్ అ బ్రేక్, టేక్ అ డే ఆఫ్, రిలాక్స్ ఫర్ యువర్ సెల్ఫ్, గో అవుట్, ప్లాన్ అ హాలిడే, ఈట్ హెల్దీ ఫుడ్స్, టైంకి తినట్టు. Eat healthy. We need not follow any fancy diet plans, strict diet plans, ఈ diet, ఆ diet, అవేమీ అవసరం లేదు. Whatever you are making at home, it is healthy. Portion control చేస్తూ, depending upon your height and weight, eat those. Eat timely. Have some fruits, green leafy vegetables. Go for yearly checks. It could be physical checkups, blood tests, or everything. Go for yearly health checks also to know where you are, to know what is deficient. విటమిన్ డెఫిషియన్సీస్ చాలా చూస్తాం విమెన్లో. వెన్ దేర్ ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ ఆల్సో, డిప్రెషన్, యాంగ్జైటీస్ ఇవి వస్తాయి అనమాట. బికాస్ ద ఎండోర్ఫిన్స్ దట్ ఆర్ సపోజ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఆల్, అవి రిలీజ్ అవ్వవు. సో అప్పుడు కూడా వి సీ దిస్. సో చెక్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ విటమిన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. హ్యావ్ దట్ గ్రీన్ పీస్ టైమ్ అవుట్ సైడ్. టేక్ అ వాక్ అవుట్ సైడ్, spend your special days happily, relax. But healthy foods, exercises, ఇవి చాలా important. And coming to other things like emotional well-being లో, at the end of the day, think what you did that day, what was positive about that day, what could be changed that day. And be compassionate. Sorry, it's okay, ఇది తప్పైందిలే, sorry, I'll make a change about it. నేను దీన్ని రెక్టిఫై చేసుకుంటాను, రేపు ఇలా అవ్వకుండా చేస్తాను. మనం గిల్టీలో అనమాట. ఇవాళ నేను మా కిడ్కి చిప్స్ ప్యాకెట్ ఇచ్చేసాను, నిన్న కూడా ఇచ్చాను, 1 hour టీవీ పెట్టేసాను, ఇవన్నీ వద్దు. ఓకే, యూ ఫీల్ దట్ యూ డిడ్ సంథింగ్, ట్రై టు చేంజ్ అబౌట్ ఇట్ రాదర్ దాన్ థింకింగ్. బికాస్ మీరు కూర్చొని గిల్టీ ఫీలింగ్లో ఇక్కడే ఇఫ్ యూఆర్ రూమినేటింగ్, నమ్మరేసుకుంటూ ఉంటే వాట్ ఆర్ ద చేంజ్ దట్ వీఆర్ డూయింగ్? ఏం లేదు కదా. రాదర్ యూ మేక్ అ చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు. దట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్. దట్ టేక్స్ లెస్ టోల్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ అనమాట. అంత స్ట్రెస్గా ఉండదు. సరే ఇవాళ ఏదో అయిపోయింది కదా, రేపు ఐ విల్ మేక్ అ చేంజ్. యూ విల్ బీ అ హ్యాపీ సోల్. విమెన్ ట్రబ్లింగ్ అదర్ విమెన్ ఆల్సో షుడ్ కమ్ డౌన్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ మోస్ట్ ఆఫెన్ వీ సీ దిస్. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ కపుల్ కౌన్సిలింగ్స్ అండ్ ఆల్, రైట్? Women jump to comment on other women, easily judging. Women judge other women very easily anamata. Why they do what they do and all, each one has their own personal reasons. But idu kalanti passive aggressive mode loki they tend to do all these things and hurt other people too. Adi kuda voluntarily we have to cut down. Voluntarily, because we all do. Just like that person. Voluntarily manam takku cheyali. If somebody is doing that, we shouldn't encourage it. You tell it out to them or express it in an indirect way or in a softer way that you're not okay with whatsoever is going on. Rather than bearing it, taking it all out, going to husband and dumping all of it, he doesn't know what to do. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ థింగ్ ఏంటంటే, మెంటల్గా మనం బాగుండాలంటే ముందు మెంటల్గా మనం ఫిక్స్ అవ్వాలి, మనకి మనం టైం తీసుకోవాలని. దట్స్ ఇట్, అంతేనా? దట్స్ ద బేసిక్ థింగ్. మనకి మనం టైం తీసుకోవాలి, మనని మనం లవ్ చేసుకోవాలి. మనం ఎక్కువగా ఏదైనా స్ట్రెస్ అవుతున్నాము అని అంటే వాటిని మన లైఫ్లో నుంచి దూరంగా పెట్టడానికి ట్రై చేయాలి ఇఫ్ పాసిబుల్. ఇవి చేయాలని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో మ్యామ్, మెంటల్ హెల్త్ జనరల్గా ఇప్పుడు మీరు చెప్పారు ఇంత ఇలా ఉంటుంది ఉమెన్లో అని చెప్పేసి. సో ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా చెప్పారు. అంటే ఎంత కేర్ తీసుకున్నా కూడా డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, విమెన్ గో త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్కి తగ్గట్టువే కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, పీసీఓస్, ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓడీస్ అంటే ఏంటో కూడా కరెక్ట్గా తెలీదు. అసలు దానివల్ల వచ్చే చేంజెస్ ఏంటి? సో దానివల్ల కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్. అది టీనేజ్ నుంచి
మెనోపాజ్ వరకు కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. సో దీని నుంచి మనం హెల్తీ డైట్తో పాటు మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? మోస్ట్లీ ఇఫ్ ఇట్ ఈస్ పిఎండిడి అనమాట, ఓకే, ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిసార్డర్ అంటాము, విచ్ ఇస్ పిఎంఎస్సి. ఇట్ యూజువలీ కమ్స్ బిఫోర్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్. ఆర్ పీపీడి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి, విచ్ can be corrected with the help of a gynecologist, కాస్త హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. బట్ మెంటలీ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనమాట. మెంటలీ దోస్ డేస్ దే ఆర్ యాంగ్రీ అలాట్, దే ఆర్ అప్సెట్ అలాట్, క్రయింగ్, ఈటింగ్, ఈటింగ్ అలాట్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈటింగ్, ఇవన్నీ కంప్లీట్లీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఈ టైంలో యూ హ్యావ్ టు రీచ్ అవుట్ దాట్ వాట్ ఆర్ దోస్ అండర్లయింగ్ లేయర్స్ విచ్ ఆర్ కాజింగ్ దీస్ థింగ్స్ అని చెప్పి. హార్మోనల్లీ వెన్ యూర్ కరెక్ట్ ఆల్సో సర్టన్ ఇష్యూస్ కొంతమందిని ఆ టైంలో ట్రిగర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దే కాజ్ దోస్ ట్రిగర్స్ అండ్ దే హర్ట్ యూ. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ ట్రిగర్స్, దోస్ ఇష్యూస్, సార్ట్ దెమ్ అవుట్. లైక్ యూ హ్యావ్ అ బిగ్ బ్యాగ్ కబోర్డ్ ఉంది విచ్ ఇస్ నాట్ సార్టెడ్ అండ్ ఆల్. తీసి whatever you don't want, you throw it out. Whatever you want, you keep it neat. It looks clean, right? Similar to our brain as well. Manaki telinappudu, it is like totally overwhelming in our head. So you reach out to help, then you process it out. What is needed? What am I feeling bad for? What can be avoided? How should I take care? This is like a personalized anamata. It is tailor-made cuts for everybody. So you come with your issues, you sort it out, then you know how to handle yourself during those days. Okay. If it is severe, most often we recommend psychiatric medications as well to avoid too much of stress and distress during that time. ఓకే. సో మీరు చెప్పారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి. అయితే ఇదివరకు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే మన పెద్దవాళ్ళప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని డైట్ కంట్రోల్స్ లేవు, డైట్ ప్లాన్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు వచ్చేసి పీసీఓడీస్ అనగానే ఈ డైట్ ఫాలో చేయండి, పీసీఓఎస్ అనగానే ఈ డైట్ ఫాలో చేయండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇది వాడండి, ఇట్లా చాలా సప్లిమెంటరీస్ వచ్చేసాయి. సో ఇవి మన బాడీకి తెలుసో తెలియకో ఎఫెక్ట్ పడతాయా? పడతాయి, ఎఫెక్ట్ పడతాయి. ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దేర్ వర్ ఓన్లీ ఫ్యూ రోల్స్ దాట్ విమెన్ యూస్ టు డూ. ఫ్యూ జాబ్సే ఉండింది వాళ్ళకి ఇన్ అ డే. What are we all doing now? We are expected to multitask, we are expected to advance, and all those multitasking roles lo we are expected to do it perfectly. Idi stress e kada. Exactly. Perfection ga no anni ila clear ga mana evaruna cheyali annappudu that is a perfection. That expectation itself is stress. Somebody is expecting this from you, it is stressful. నా అందుకనే ఇవన్నీ ఎక్కువ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అప్పట్లో ద రోల్స్ వర్ లో, దేర్ ఫుడ్ ఇంటేక్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ జంక్, దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వర్ నాట్ దాట్ మచ్ నోన్ ఆల్సో బికాస్ దే వర్ మ్యారీడ్ ఎర్లీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పట్లో దేర్ ఫుడ్స్ ఇంత పొల్యూషన్ లేదు, ఆల్ దీస్ థింగ్స్, ఇంత స్ట్రెస్ లెవెల్స్ లేదు. దే వర్ ఇన్ దేర్ హౌసెస్ డూయింగ్ దేర్ చోర్స్, బీయింగ్ హ్యాపీ. దట్ బీయింగ్ సెడ్, సర్టన్ డిసార్డర్స్ come through genetics as well, which were existing at that time too. సో ఈ జంక్ ఫుడ్ అనేది కూడా మనకి హార్మోనల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? పడుతుందండి. If you are having PCOD, it is better to cut down on several junks, go for a healthy diet, balanced diet and a healthy lifestyle and all of it. Then there is a chance that it's coming down. There is no treatment like you can completely eradicate annatuga emi undadu, but then you can regularize everything by your diets and exercises and having mental peace, because high levels of stress will again increase PCOD. Okay. Because high levels of PCOD are there. These days gynecologists also will say that what you need to go to a therapy or a counseling because this is going out of bounds అని చెప్పి. అయితే ఇప్పుడు మనం మెంటల్ హెల్త్ అనేది మనం అనుకున్నాం కదా ఇందాక, టీనేజ్ నుంచి మెనోపాజ్ వరకు, ఈవెన్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో అన్నీ సెటిల్ చేసేసిన తర్వాత కూడా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇంకా ఇది అవ్వలేదు అని చెప్పి స్ట్రెస్ ఫీల్ అవుతుండే. సో ఫ్రమ్ టీనేజర్స్ టు ఓల్డ్ ఏజ్ హెల్దీగా ఉండాలి, మెంటల్ హెల్త్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే, యాజ్ యూ టోల్డ్, హెల్దీ డైట్ అండ్ మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి. సో ఇవి ఉండాలి. అండ్ దీనికి ఇలా ఉండగా ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే చాలామంది యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ చూస్తున్నాము, లేకపోతే హార్ట్ బర్నింగ్స్ చూస్తున్నాము. ఇట్లా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి
యంగ్ ఏజ్ వాళ్ళకి ఎందుకంటారు? దీని యొక్క కారణం ఏంటంటారు? Either it could be some physical issue with them, Okay. which only the cardiologist will know. Physical issues apart అవి లేవు అనంటే కూడా there could be usage of steroids or any medications or drugs of various kinds also. We see that also in youth. Also high levels of stress. చాలా హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్ ఆల్సో లీడ్ టు దాట్ అనమాట. ఈ స్ట్రెస్ అంత యంగ్ ఏజ్లో ఇఫ్ ఇట్ ఈస్ కాసింగ్ హార్ట్ అటాక్, ఇట్ కుడ్ బి మోస్ట్లీ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్, ఇట్ కుడ్ బి జెనెటిక్, ఆల్సో ఇట్ కుడ్ బి దట్ దే హ్యావ్ బీన్ త్రూ సర్టన్ సైకలాజికల్ ట్రామాస్, ఓకే, విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ నో. ఎందుకంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, మనం లోపల పెట్టేసుకుంటాం. Something is going on with you, we tend to put it. We see in men, endukante women at least they sit and cry, okay, they reach out to somebody and all. Men, they keep it on the inside because they're supposed to be strong and stable all the time kabatti vallu show bayatiki cheyakunda, they keep it on inside it piles up and they take alternate routes to, you know, relieve themselves and all of it annappudu there we do see these imbalances anamata. Okay. So various causes lo stress. If you Google it also, what are the side effects caused by stress or anxiety ante anni untai dantlo. A to Z అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, స్టమక్ పెయిన్, డైజెషన్ ఇష్యూస్, లాస్ ఆఫ్ విజన్, గిడీనెస్, థ్రోయింగ్ అప్, క్రయింగ్, సూయిసైడల్ థాట్స్, ఆల్ దీస్ ఆర్ కంబైన్డ్. సో ఈ ఒక్కటి, అండ్ ఇట్ ఈస్ కాస్డ్ బై వేరియస్ అదర్ థింగ్స్. యాంగ్జైటీ టర్మ్ సింపులే, కానీ దాని ఎఫెక్ట్స్ ఆర్ వాస్ట్. ఓకే, I have my people coming and telling me that it's better to have physical issue. It is better to have a broken leg or a hand అండి, వీల్ చైర్లోనో దేంట్లోనో వెళ్తాం, కానీ నాకు యాంగ్జైటీ వద్దు, నాకు ఇది వద్దు. ఇది ఇట్ ఈస్ లైక్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం తుంచేయకుండా కంటిన్యూ అయినప్పుడు చాలా పెద్దగా అవుతుంది. అది తగ్గడానికి అంతే టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఇలా స్లోగా వెళ్ళినప్పుడు మనం అక్కడే ఒకవేళ కట్ చేసేసి ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు గో బ్యాక్. చాలా హై పిక్స్కి వెళ్ళిపోయినప్పుడు దాన్ని తీసుకురావాలి బ్యాక్ టు నార్మల్ అంటే కూడా ఇట్ విల్ టేక్ టైం, బికాస్ బాడీ ఈస్ గాట్ అడ్జస్టెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఓకే. అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే జిమ్ చేస్తూ లేకపోతే అంటే జిమ్ చేస్తున్నారు, దే ఆర్ లిఫ్టింగ్ వెయిట్స్ అంటే వాళ్ళు హెల్దీగానే ఉన్నారు అని అనుకుంటాం, బట్ మెంటల్గా వాళ్ళు ఉండిండొచ్చు. మెంటలీ దే కుడ్ బి వెరీ మచ్ స్ట్రెస్డ్. ఓకే, వెరీ సో మచ్ స్ట్రెస్ అనేది చాలా, మీరు చెప్పినట్టు అది చిన్న పదం అయినా చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. అయితే చాలా వాస్ట్గా ఉంటాయి సిచ్యువేషన్స్. ఇది అని ఎన్ని పెద్ద లిస్ట్ వాళ్ళు చెప్పినా వీటన్నిటికీ ఇదే రీజన్ అని మేము మళ్ళీ టిక్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తాం అనమాట. ఒకటే రీజన్ ఉంటుంది దానికి. ఓకే, అండ్ అది ఎందుకు అంటే మనల్ని మనం ఇగ్నోర్ చేసేసాం. చాలా మంది ఏం చేస్తారంటే దే డూ రిగరస్ వర్కౌట్స్, దే గో ఆన్ స్లీప్లెస్ నైట్స్, సివియర్ డయట్స్, ఇవన్నీ చేసి బాడీని ఒకలాంటి ప్రెషర్కి పెడతారు. అప్పుడంతా బాగుంటుంది. సడన్లీ వన్ డే దే వేకప్ హ్యావింగ్ హార్ట్ పాల్పిటేషన్స్, కళ్ళు తిరగడాలు అండ్ షివరింగ్ వచ్చేసి భయంలాగా వచ్చి, ఏమైంది అంటే నువ్వు అక్కడ చేసావు కదా లాస్ట్ ఇయర్, అదంతా దాని ఎఫెక్ట్ ఇయర్లో చూపిస్తుంది. అది మర్చిపోతారు. ఎనీ టైం మెంటల్ హెల్త్ ఇష్యూతో అదే ప్రాబ్లం అనమాట. అది జరిగిపోయిన తర్వాత మెల్లిగా చూపిస్తుంది. కొన్నిట్లో వెంటనే చూపిస్తుంది, కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తుంది అనమాట. సో ఇలా ఈ స్ట్రెస్, డిప్రెషన్ అనేవి చాలా మీరు చెప్పినట్టు మనకి తెలియదు, లోపల చాలా పెట్టేసుకుంటూ ఉంటాము. సో దీని నుంచి కమ్అట్ అవ్వాలి, ఒకవేళ మనం కమ్అట్ అవ్వలేకపోతున్నాం అంటే మీరు చెప్పినట్టు ఒక సైకియాట్రిస్ట్నో లేకపోతే ఎవరినో కలుస్తాం. బట్ ఇనీషియల్ స్టేజెస్ నుంచి దాంట్లో మనం ఉన్నాము, దాని నుంచి మనం బయటికి రావాలి అన్నది ఎలా? అవేర్నెస్ ఇప్పుడు యూ సీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దీస్ డేస్. ఇంతకు ముందు కంటే సిన్స్ వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్కి నౌ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సోషల్ అవేర్నెస్ కూడా ఎంత ఉందంటే ఇట్ ఇస్ ఓకే, పేరెంట్స్ దెమ్సెల్స్ ఆర్ గెటింగ్ దేర్ చిల్డ్రన్ లైక్ యూనో ఇటు రండి, యూ గెట్ కౌన్సిలింగ్స్, ఇవన్నీ. ఇంతకు ముందు అది ఉండేది కాదు. ఇప్పుడు ఆ అవేర్నెస్లో యూ అట్లీస్ట్ ఓపెన్ గూగుల్ ఆర్ రీడ్ ఇట్ అవుట్ ఆర్ రీచ్ అవుట్ టు ఎనీ డాక్టర్ బిసైడ్ యూ, ఎనీబడి. So, you know, you tell what you're feeling, they will guide you to wherever it is needed in this direction anamata. But being aware of how you're feeling, watching yourself, ఎంతగా ఫీల్ అవుతున్నాను నేను అని. సో ఒక 1 week ఇలా ఫీల్ అవుతున్నానా, ఓకే, కానీ సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది నేను ఇలా ఫీల్ అవ్వడం అంటే దట్ ఈస్ ద టైమ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ సీక్ ఫర్ హెల్ప్. మిమ్మల్ని ఈవెన్ చూస్తుండడం, నేను ఇలాగ ఫీల్ అవుతున్నాను, 1 week అయింది సరిగ్గా నిద్రపోయి, 10 days అయింది నాకు యాక్చువల్లీ ఎంజాయ్ చేసి, నేను నవ్వి 10 days అవుతోంది, స్టార్ట్
ఫోకసింగ్ అనమాట. అది మనము మన పైన మనం ఫోకస్ పెడితే ఇది క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. నేను ఇలా ఫీల్ అవుతున్నాను. సో, ఐ నీడ్ టు అని. సో, మన పైన మనం అండ్ మన పక్క వాళ్ళ పైన కూడా మనం అలానే ఫోకస్ పెట్టాలి. ఇఫ్ యూ ఆర్ నోటీసింగ్ స్లైట్ చేంజెస్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దట్ అరే! ఈ మధ్య చాలా చిరాకుగా ఉంది అన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం పక్కన పెట్టి అండర్‌స్టాండింగ్ దెమ్, టాకింగ్ టు దెమ్, డు యూ నీడ్ హెల్ప్ అని చెప్పేసి. ఓకే. సో రీచింగ్ అవుట్ టు దెమ్ ఆల్సో అండ్ గైడింగ్ దెమ్. సో మనని మనం చూస్తూ మన చుట్టుపక్కల వాళ్ళని మన క్లోజ్డ్ వన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఇఫ్ యూ నో దట్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇట్ ఈస్ బెటర్ వి గైడ్ దెమ్ టు. దట్స్ ద రీజన్ మీరు చెప్పినట్టు మనల్ని మనం లవ్ చేసుకోవాలి. అప్పుడే మనం చూస్తామన్నమాట. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, ఈ ఉమెన్ మీ దగ్గరికి చాలా ఒక 60-70% ఉమెన్ మీ దగ్గరికి వస్తారు అని చెప్పినప్పుడు, సో ఎట్లాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే జనరల్గా ఉమెన్ ఎక్కువ సందర్భాల్లో ఏ సందర్భాల్లో మీ దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి? ఇట్ వుడ్ బి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్, పర్ఫెక్షనిజంలో ఒకటి పెట్టేసుకొని వస్తారు విచ్ విల్ కాజ్ ఆల్ దీస్. సో మనం ఇది పర్ఫెక్ట్గా చేసేయాలి. సో ట్రైంగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి, ట్రైంగ్ టు సాటిస్ఫై ఎవ్రీబడి. బట్ ఇన్సైడ్ యూ క్రై, యూ ఆర్ అప్సెట్ ఆన్ ద ఇన్సైడ్, యూ ఆర్ స్ట్రెస్డ్ ఆన్ ద ఇన్సైడ్. ఈ ఇష్యూస్ పెట్టుకొని వస్తారు అందరూ. ఓకే. అండ్ ఆల్సో women they tend to get hurt, but ఆ hurt వెంటనే బయటపడదు. If it's a couple issue also, 5 years I marriage, 4 years I marriage, they say that my wife changed now, there is issue now. బట్ ఆ 4 years 5 years ఏమైంది అనేది వీళ్ళు మర్చిపోతారు. అండ్ దే సే సారీ అప్పుడు అలా ట్రబుల్ చేశాను, ఇట్ ఇస్ ఫైన్. అది పోదు. లైక్ ఏ సెడ్ యాంగ్జైటీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని వెనక్కి తేవడానికి ఎంతే టైం పడుతుందని. ఇఫ్ యు ఆర్ హర్ట్ ఇన్ ఎ రిలేషన్షిప్, అది అక్కడ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు దాన్ని వెనక్కి తీయడానికి కూడా అంతే టైం పడుతుంది. మీరు ఒక సారీ చెప్పేసి ఇట్ మే నాట్ కమ్, సారీ చెప్పేసి చేంజెస్ చేసేసి ఇప్పుడు మారిపోయాను చూడు, ఇప్పుడు అన్నీ చేస్తున్నాను చూడు అన్నప్పుడు అది హర్ట్ నుంచి వాళ్ళు వెనక్కి రావడానికి టైం పడుతుంది. దట్ ఈస్ వెన్ దే యాక్చువల్లీ నీడ్ హెల్ప్. అండ్ సమ్టైమ్స్ లైక్ యూ సెడ్ దే మే నాట్ కమ్, they may not come or they may not accept the situation. ఆ చుట్టూ Even though గోడలు you say కట్టేసుకుంటారు. sorry or you do whatever, they can't accept, right? ఆ చుట్టూ గోడలు కట్టేసేసుకుంటారు అనమాట. ఇంకొద్దు, బికాస్ యూ హర్ట్ మీ సో మచ్, ఐ నాట్ లెట్ ఎనీబడి ఇన్సైడ్. వీ సీ దిస్ ఈవెన్ ఇన్ యంగ్ గర్ల్స్ దీస్ డేస్ అనమాట. ఇఫ్ దే ఆర్ 20s, బిఫోర్ మ్యారేజెస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ 1 or 2 బ్యాడ్ రిలేషన్షిప్స్. వాళ్ళు కూడా గోడ కట్టేసుకుంటారు. నన్ను హర్ట్ చేశారు ఎంతమంది, నువ్వు లోపలికి వస్తే నువ్వు కూడా హర్ట్ చేస్తావు. ఓకే. సో అది పాపం వాళ్ళకి పెయిన్ఫుల్గానే ఉంటుంది, బట్ అయినా కూడా పెట్టేసుకుంటారనమాట. Okay. ఎందుకు అంటే మళ్ళీ ఎవరైనా వచ్చి హర్ట్ చేస్తారు అని. ఈ ఫియర్ నుంచి వాళ్ళని తీసుకురావడానికి వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ దే ఆల్సో నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ స్టార్ట్ ట్రస్టింగ్ పీపుల్. ఓకే. Start trusting people. These are the most issues we see. They want to be perfect in many areas, which gives them anxiety. అన్నీ చేసేద్దామని. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటే ఫీల్ అవుతారు. These issues, couple issues, and girlfriend, boyfriend issues. వీటన్నిటితోటి and then ఈటింగ్ డిజార్డర్స్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు దే టెన్ టు ఈట్ అ లాట్ ఆర్ దే డోంట్ టెండ్. ఎందుకంటే దే వర్ కంట్రోల్డ్, డిసిప్లిన్ టూ మచ్గా ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు దే షో ఇట్ ఆన్ దేర్ ఫుడ్ అనమాట. అది తర్వాత అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తుంది. సో మ్యామ్, ఇన్ని చెప్పారు, మీకు చాలా పేషెన్స్ ఉండాలి కదా ఇవన్నీ డీల్ చేయాలి అంటే. ఉండాలి అంటే లైక్ ట్రైనింగ్స్ దిస్ కమ్స్ అప్. ఓకే. సో వీళ్ళందరినీ మీరు ఒక మెంటల్ హెల్త్ మీరు సెట్ చేయాలి అనుకుంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మీకు పేషెన్స్ ఉండాలి. దట్స్ ద రీజన్ ఇవాళ మేము ఉమెన్స్ డే రోజున మేడంని స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే మ్యామ్, మీరు ఈ ఉమెన్స్ డే రోజున విమెన్కి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలంటే ఏమి? I would say there is nothing more worth it than yourself, your love for yourself and your life and your health. So it's time you look within yourself, start taking care of yourself. That is when you can care for others. Not saying you don't care for others, but if the captain of the ship is not fine, the ship will sink. So you are consider yourself as a captain, take care of yourself, stay strong, then you can take care of your entire house. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ ఉమెన్స్ డే రోజున ఉమెన్స్ అందరూ బాగుండాలని చెప్పి చాలా మంచి విషయాలు చెప్పారు. సో దిస్ ఉమెన్ డే మా ఛానల్ తరఫు నుంచి మీకు మెంటల్ హెల్త్కి సంబంధించిన చాలా స్ట్రాంగ్ పాయింట్స్ మేము మీకు చెప్పాము. సో మీరు స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.
హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ కూడా. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్